పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు తీవ్ర నేరాల్లో వాటిని జారీ చేయాలి. ప్రస్తుత కేసులో పిటిషనర్ విచారణకు సహకరిస్తున్నారు. విదేశాలకు అనుమతించుకుంటే అతని కెరీర్ దెబ్బతింటుంది. న్యాయమూర్తి స్పష్టీకరణ, ఎల్ఓసి కొట్టివేత. భార్యపై భర్త, అతని బంధువులు క్రూరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో నమోదే ఐపీసీ సెక్షన్ 498 కేసులో సైతం పోలీసులు ఇష్టారీతిన లుకౌట్ సర్క్యులర్లు జారీ చేయడానికి హైకోర్టు తప్పట్టింది. విషయంలో పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. నిందితుడు దర్యాప్తులు సహకరిస్తున్నారు లేదా అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారనే అంశాలను పరిశీలించకుండా ప్రతి కేసులోనూ ఎల్ఓసి జారీ చేస్తున్నారని పేర్కొంది. తీవ్రమైన నేరాలు, ఆర్థిక అక్రమాలు, దేశ భద్రతా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కేసులు, దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే తీవ్ర నేరస్తుల విషయంలో మాత్రం లుకౌట్ ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. గుర్తు చేసింది. వ్యక్తులు స్వేచ్ఛగా సంచరించే ప్రాథమిక హక్కును ఎల్ఓసి హరిస్తుందని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఎల్వి అరుణ కిరణ్ పైన నమోదైన 498 కేసు తీవ్రమైనదేమి కాదని, వైవాహిక వివాదాలకు సంబంధించిన నమోదయ్యే కేసులు ఎక్కువగా రాజీతో ముగుస్తాయని, కొన్ని సందర్భాల్లో కేసులు విచారణకు రావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంది. వ్యక్తిని నిర్బంధించడంతో పాటు దర్యాప్తునికి అతను సహకరించేలా చూడటానికి మాత్రమే పోలీసులకి ఎల్ఓసి జారీ చేసే అధికారం ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ దర్యాప్తుకు సహకరిస్తున్నానని, అన్ని వాయిదాలు క్రమం తప్పకుండా హాజరవుతున్న అతనిపై ఎటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో లేదని గుర్తు చేసింది. ఎల్ఓసి కారణంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించుకుంటే పిటిషనర్ వృత్తి జీవితం దెబ్బతిండమే కాకుండా అతడికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తెలిపింది. భార్యాభర్తల గొడవ కారణంగా పిటిషనర్ కెరీర్ దెబ్బతిండడం సరికాదని పేర్కొంటూ ఎల్ఓసిని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పిచ్చారు. అబుదాబిలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విశాఖకు చెందిన ఎల్వి అరుణ్ కరణ్ పై అతడి భార్య ఫిర్యాదు ఆధారంగా విశాఖ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 85, ఐపీసీ 498 వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో నోటీసు అందుకున్న అరుణ్ కరణ్ పోలీసుల ముందు హాజరై బెయిల్ పొందారు. పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కేసు విచారణ నిమిత్తం గత నెల 14 అబుదాబి నుంచి విశాఖ రాగా ఎల్ఓసి జారీ అయిందని చెప్తూ పోలీసులు అరుణ్ అదుపులో తీసుకున్నారు. దీంతో ఎల్ఓసి జారీ చేయని సవాల్ చేస్తూ అతను హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై విచారణ జరిపి న్యాయమూర్తి పిటిషనర్పై పోలీసులు జారీ చేసిన ఎల్ఓసిని కొట్టేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ జరిగేది ఏంటంటే లంచాలు తీసుకుని చేస్తారు ఈ పనులు. పోలీసులు ఊరికినే చేయరు. అమ్మాయి తరపున వాళ్ళు ఏడిపించాలనుకుంటే, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నప్పుడు నీకెంత నాకెంత అని చెప్పుకుంటుంటారు. ఇట్లాంటి వాటిలో జరిగేది అది. కోర్టు ఆ దిశగా కూడా